ముస్లిం కూలీలు దొరకటం లేదని అంటే కోర్టు వారు ఒక ఆర్డర్ ద్వారా ముస్లిం కూలీలను నిష్పత్తి ప్రకారం ఉంచాలని ఆదేశించడం జరిగింది. అంటే ముస్లిం కూలీలు, హిందూ కూలీలు సమాన నిష్పత్తిలో ఉండాలి అని ఈ విధంగా కోర్టు వారు పారదర్శకతను చూపడం జరిగింది. ప్రొఫెసర్ ఏకే శర్మ గారు ఈ త్రవ్వకాలు మరియు పరిశోధనల్లో సలహాదారుగా వ్యవహరించారు. ఆ విషయాలు వారి మాటల్లోనే. కోర్టు ఆదేశాల ప్రకారం టోజో వికాస్ ఇంటర్నేషనల్ ఆ స్థలాన్ని రాడార్ సర్వేక్షణ చేసింది. ఈ సర్వేక్షణలో భూమి క్రింద పెద్ద పెద్ద గోడలు, స్తంభాలు బయటపడ్డాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ద్వారా అదే స్థలంలో త్రవ్వకాలు జరపాలని కోర్టు ఆదేశించింది. దొరికిన ఆధారాలు కోర్టు ముందు పెట్టాలని నిర్దేశించింది. త్రవ్వకాలు చాలా రోజులు జరిగాయి. అందులో ఆశ్చర్యకరంగా 1 కాదు 3 మందిరాలు వెలుగులోకి వచ్చాయి. దొరికిన ఆధారాలు, వాటిలో మొదటిది ఒక వృత్తాకార శివాలయము. బీర్బల్ సహానీ పాలియో ఇన్స్టిట్యూట్, లక్నో వారు అక్కడి ఆధారాలపై కార్బన్ డేటింగ్ చేసి అది క్రీస్తు శకం 9వ శతాబ్ది మందిరంగా గుర్తించారు. దాని ద్వారా 2వ స్థలములో ఉన్న మందిరము పెద్ద గోడలతో, సున్నపు పూతతో, విశాలమైన గోడలు మిగిలిన గోడల మధ్యగా వెడుతున్నాయి. దీనిని బట్టి 3వ మందిరము తర్వాత నిర్మింపబడ్డదిగా నిర్ధారించాము. 3వ మందిరాన్ని క్రీస్తు శకం 1228లో మొదటి మందిరాన్ని పునాదిగా చేసుకుని నిర్మించారు. క్రొత్త పునాదుల అవసరమే లేకుండినది. మొదటి మందిరం పునాదులు బలంగా ఉన్నాయి. మొదటి మందిరం స్తంభాలు మొదలగునవి 2వ మందిరం గోడలలో కనిపించాయి. ఇవి పురాతత్వ చారిత్రక ఆధారాలుగా పరిగణించాము. ఈ విధంగా 3 స్థలాల్లో మందిరాలను గుర్తించాము. తూర్పు దిశగా విష్ణు మందిరముంది కాబట్టి గరుడ ధ్వజం కోసం వెతికాము. గరుడ ధ్వజము నిలిపే గుంత కనిపించింది. ఇంతకు పూర్వమే గరుడ ధ్వజాన్ని ఫైజాబాద్ మ్యూజియంలో జాగ్రత్త పరిచాము. మొత్తం గరుడ ధ్వజము ఏకశిలతో చేయబడినది. అర్ధమండపం, దాని 4 స్తంభాలు సమానంగా ఉంచబడ్డట్టుగా గుర్తించాము. తర్వాత గర్భగృహం. ఇక్కడ ప్రస్తుతం శ్రీ రామ్లాలా అనగా బాలరాముడు ఉన్నాడు. అక్కడ తవ్వకాలు జరుపలేదు. కాని దానికి అటూ ఇటూ 50 స్తంభాలు ఉన్నట్టు కనుగొన్నాము. ఈ స్తంభాల అవశేషాలు, వాటి పునాదులు, వాటి మధ్య ఉన్న సమాన దూరాలతో ఇక్కడ ఒక మంటపం ఉండినట్లుగా గుర్తించాము. కేవలం మందిరాల్లో, అది కూడా కేవలం ఉత్తర భారత మందిరాల్లోనే ఇటువంటి నిర్మాణం జరుగుతుంది. గరుడ ధ్వజము, గర్భగృహం, సమాన దూరాలు, అర్ధమండపం, ఇరువైపులా మహామండపం, ఇలా దొరికిన సాక్ష్యాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ద్వారా సేకరించాము. మసీదుల్లో మూర్తులు, బొమ్మలు ఉండవు. చెట్లు, లతలు ఉండవచ్చు. మనుష్యులు, జంతువుల ఆకృతులు కనిపించవు.
కాని త్రవ్వకాలలో మట్టి బొమ్మలు, దేవీ దేవతల విగ్రహాలు విశేషంగా దొరికాయి. ఇవి సాధారణ మసీదుల్లో కనిపించవు కదా. మసీదుల్లో ఘటపల్లవాలు, మకర సోపానాలు ఉండవు. ఈ ప్రమాణాలను బట్టి అక్కడ మందిరం ఉండేదని, దానిని ధ్వంసం చేసి ఒక మసీదు నిర్మాణం చేశారని నిర్ధారణకు వచ్చాము. కొన్ని వస్తువులు మసీదు గోడల నుండి కూడా లభ్యమైనాయి. బాబ్రీ గుమ్మటానికి తనవైన పునాదులు లేవు. మందిరం గోడలపైననే గుమ్మటం గోడలు నిర్మింపబడ్డాయి. రెండవ విషయము, గుమ్మటం నిర్మాణానికి కొత్త వస్తువులను కూడా ఉపయోగించలేదు. మందిరములో ఉన్న అవశేషాలతో గుమ్మటాలు కట్టారు. గుమ్మటాల నిర్మాణపు ఇటుకలు, మందిర నిర్మాణపు ఇటుకలు ఒకే విధంగా ఉన్నాయి. మందిర స్తంభాలను విరగగొట్టినట్లు అవశేషాలు స్పష్టంగా తెలిపాయి. ఈ మొత్తం స్థలాన్ని చూస్తే మొదటి నుండి చివరి వరకు ధార్మిక స్థలంగానే ఉంది. క్రింది నుండి పై వరకు మసీదుగా చెబుతున్న గోడలలో అన్ని ధార్మిక వస్తువులు, మందిర అవశేషాలు బయటపడ్డాయి. ప్రజలు దీనిని రామమందిరముగా భావించారు. రామమందిర అవశేషాలు లభించాయి. అందుచేత నిస్సందేహంగా ఇది రామజన్మభూమియే. ఈ భూమి ప్రజల ధార్మిక భావాలకు కేంద్రం. ఇటువంటి ధార్మిక భావాలను ఎవరూ ప్రశ్నించకూడదు. ఇది సుప్రీంకోర్టు అభిప్రాయం కూడా. दे सकता, ये हमारे उच्चतम न्यायालय का भी मानना है. ఇవన్నీ ఈ విధంగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ప్రత్యర్థి పక్షాలు ఎన్నో తప్పుడు సాక్ష్యాలను, దోషభూయిష్ట వాదాలను కోర్టు ముందు నిలిపినప్పటికీ సత్య ప్రమాణం ముందు అవన్నీ వీగిపోయాయి. బాబ్రీ మసీదు గోడల్లో దొరికిన శిలాశాసనాలు అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ప్రసిద్ధ శిలాశాసనకారులు డాక్టర్ శ్రీ కెవి రమేష్ గారేమంటున్నారంటే, ఈ శాసనలిపి భాష గురించి చెప్పాలి అంటే మేము మొదట శాసనలిపిని, భాషను పూర్తిగా పరిశీలించి చూశాం. పురాతత్వ ఆధారాల ప్రకారం ఆ శాసనాన్ని క్రీస్తు శకం దాదాపుగా 11వ శతాబ్దపు ఆనవాలుగా మేము నిర్ధారించడం జరిగింది. భాషా ప్రయోగం కాని, శాసన లిపి కూడా ఆ కాలం నాటిదే. ఇంకా చెప్పాలి అంటే మరొక శతాబ్దంలో దీనిని అనుకరించడం సాధ్యం కాదు, అనుకరించలేరు కూడా. తద్భ్రాతృజో జగతి మేఘసుతశ్రుతాద్యా శ్రీమాన్ అభూద్ అనయ చంద్రపదాభిలక్ష్యా గోవింద చంద్ర ధరణీంద్ర గురు ప్రసాదాత్ సాకేత మండలపతిత్వమలాభియేన. ఈ శిలాశాసనంలోని కీలకమైనటువంటి సాక్ష్యాలు అయోధ్యను నిర్ధారించాయి. సాకేతము, అయోధ్య నామాలతో పాటు అతి ముఖ్యమైన విష్ణుహరి దేవాలయ వర్ణన ఈ శిలాశాసనంలో మాకు లభించాయి. శ్రీ సిపి ఠాగూర్ గారు అయోధ్య మహత్వం అనే గ్రంథంలోని కొన్ని కాగితాలు జిరాక్స్ చేసి మాకు పంపించడం జరిగింది. వాటిలో అయోధ్యలోని 9 విష్ణు దేవాలయాల వర్ణన రాసి ఉంది. కాని నేడు 8 దేవాలయాలే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దీనిని 9వ దేవాలయంగా గుర్తించడం జరిగింది. ఇంకా అనేక శిలాశాసనాలను మసీదు నిర్మాణంలో ఉపయోగించారు. టంకోత్ఖాత విశాల శైల శిఖర శ్రేణీ శిలా సంహతి వ్యూహైర్విష్ణుహరైర్హిరణ్యకలశ శ్రీసుందరం మందిరం పూర్వైరప్యకృతం కృతం నృపతిభిర్
येनेदमत्यद्भुतम् संसारार्णव शीघ्रलङ्घन लघु పాదాంధ్యాధ్యాయత. ఈ శిలాశాసనంలో దేవాలయ నిర్మాణ వర్ణన ఉంది. మట్టి ఇటుకల నుండి రాతి కట్టడం దిశగా గోవిందచంద్రుని కాలంలో నిర్మాణం సాగినట్టుగా స్పష్టమైంది. ఇక శిలాశాసనం దానిని మొదటి నిర్మాణం అని చెప్పదు. దొరికిన శిలాశాసన శ్లోకాల నుండి ఇటుక మందిరం నుండి రాతి కట్టడముగా మార్చబడినది అని గుర్తించాం. ఇక 11వ శతాబ్దంలో భారతదేశం మొత్తంలోనూ ఇటుక నిర్మాణాలు రాతి కట్టాడాలుగా మార్చబడ్డాయి. కాబట్టి అక్కడ 11వ శతాబ్దపు పూర్వం నాటి మందిరపు ఆనవాళ్లు దొరికినట్టుగా మేం గుర్తించడం జరిగింది. ఒక్కటే మందిరమా? కాదు, ఇటుకలతో చేసిన మందిరం తర్వాత రాతి కట్టడముగా మార్చబడినది. కాబట్టి మాకు దొరికినటువంటి అవశేషాలు, ఆధారాలు అన్నీ విష్ణుహరి దేవాలయాల ఆధారాలే. అవిపచిత హిరణ్యకశిపుం సంయమ్య బాణం రణే కుర్వాణో బలిరాజబాహుదలనం కృత్వా బహూన్ విక్రమాన్ కుర్వన్ దుష్టదశాననస్యాననం కశ్చాన్యః సదశాధికో పుణ్యవతాం. కీలకమైన అంశం ఏమిటంటే శిలాశాసన శ్లోకంలోని ఆఖరి పాదంతో విష్ణువు, హరి, రాముడేనని ధృవీకరించడం జరిగింది. కుర్వన్ దుష్ట దశాననస్య హరణం అంటే 10 తలల రావణాసురుణ్ణి చంపినవాడు శ్రీరాముడే అని శ్లోకంలోని పాదానికి అర్థం కదా. ఇదే మేం ధృవీకరించిన విషయం. ఈ పురాతత్వ త్రవ్వకాలు అన్నీ అనుమానాలను దుమ్ములో కలిపేశాయి, భ్రమలన్నీ దూరం చేశాయి, అపోహలను తొలగించాయి. హషీం అన్సారీ ఈ వివాదాన్ని కోర్టుకు తీసుకువెళ్లిన వ్యక్తికి ఈ వాస్తవం ముందుగానే తెలుసు. కోర్టు నిర్ణయం తనకు అంగీకారమే అని ముందన్నాడు. కాని ఇప్పుడు తన అభిప్రాయానికి పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని ప్రకటించారు. చూడండి, స్వాతంత్రంకు పూర్వము మసీదు ఉన్నది. ఇప్పుడక్కడ మసీదు మాత్రమే ఉండాలి. మరొక నిర్ణయం మేము అంగీకరించము. మసీదు కన్నా ముందు రామమందిరం ఉండేది అన్నది పక్కా తప్పు. జఫర్యాబ్ జిలానీ అభిప్రాయం కూడా అందుకు భిన్నం కాదు. ఈయన కొన్నిసార్లు అడ్వకేట్ లాగా, మరికొన్నిసార్లు రాజకీయ నాయకుడిలాగా మాట్లాడతారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. కోర్టు తీర్పు వచ్చింది. హషీం అన్సారీ కాని జిలానీ కాని తమ మాట మీద నిలబడలేదు. మాట ఇచ్చి నిలుపనివాడు మనిషి కాడు అని శ్రీ గురుగ్రంథ సాహెబ్ అంటుంది. కోర్టువారు ఆ స్థలాన్ని రామజన్మభూమి అని తేల్చి తీర్పునివ్వటం జరిగింది. ఇంతటితో ఆ వివాదం ముగిసిపోయినట్లే. ఇప్పుడు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు కోర్టును, అలాగే దేశాన్ని కూడా బలహీనపరిచే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మరి జిలానీ వంటి వారు ఈ విషయాన్ని ఎందుకు అంగీకరించడం లేదు? జాగ్రత్తగా గమనిస్తే వారి భయాలు మనకు తెలుస్తాయి. మీకు 33 కోట్ల దేవతలు ఉన్నాయి. మాకేం తెలుసు ఎక్కడ ఏ దేవత ఉందో? అట్లా చూసినట్లయితే మాకు మస్జిద్లే ఉండవు. ఒకటే మాట మీద ఉన్నట్లయితే మేం కూడా ముస్లింల వైపు నుండి ఆలోచిస్తాం. కాని ఈ జాతి ఎవరి పట్ల వ్యతిరేకత, దురభిప్రాయాన్ని కలిగి ఉండదు. కాబట్టి 33 కోట్ల దేవతలను గురించి భయము అనావశ్యకము, అనాధారితం. ప్రశ్న కేవలం రామజన్మభూమిదే. వాస్తవానికి ఈ రోజుకి అనేక మసీదుల కింద దేవాలయ అవశేషాలు అనేకం ఉన్నాయి. మీకు తెలుసు, కుతుబ్ మినార్ వద్ద కౌవత్ ఉల్ ఇస్లాం అనే మసీదు ఉంది. ఇస్లాం శక్తి అని దాని అర్థం. కుతుబుద్దీన్ ఐబక్ దీనిని నిర్మించాడు. అక్కడ చూస్తే హిందూ మందిర స్తంభాలు, మూర్తులు, చిత్రాలు అన్నీ కనిపిస్తాయి.
స్పష్టంగా తేటతెల్లపరుస్తాయి. వారు గర్వంగా, చూడండి, దేవాలయాలు ధ్వంసం చేసి మసీదులు నిర్మించాం అని చెప్పుకుంటారు. ఈ మసీదు ముఖద్వారంపై అరబ్బీ భాషలో 27 హిందూ, జైన్ మందిరాలు ధ్వంసం చేసి ఈ మసీదు నిర్మాణం కావించారు అని వ్రాసి ఉంది. ఢిల్లీవాలా అనే ఆనాటి నాణాలు 20 లక్షలు ప్రతి మందిరంలో ఖర్చు చేయబడే వాటిని ఈ మసీదు నిర్మాణంలో ఉపయోగించారు. నవజీవన్ పత్రికలో మహాత్మాగాంధీ శారీరక శక్తితో ఇతరుల దేవాలయాలను ఆక్రమించడం రాక్షసత్వమే అని రాశారు. ఒక హిందువు తన దేవాలయ ధ్వంసం, ఆపైన మసీదు నిర్మాణాన్ని సహించలేడు అని అన్నారు. ఇటువంటి చిహ్నాలు ఆధ్యాత్మిక బానిసత్వమే. ప్రతి జాతి, ప్రతి దేశం అటువంటి చిహ్నాలను తొలగించపూనుకుంటాయి. ఇదే దేశభక్తికి మూలాధారం. భారతదేశం బానిసత్వంలో ఉన్నప్పుడు ఢిల్లీలో 5వ ఎడ్వర్డ్ మహారాజు, విక్టోరియా మహారాణుల విగ్రహాలుండేవి. ఇప్పుడు వాటిని తొలగించి మ్యూజియంలో చేర్చాం. ఎందుకు? అవి జాతి బానిసత్వ చిహ్నాలు కాబట్టి ఇవాళ ఒక భవ్యమైన మందిర నిర్మాణం శ్రీరామ జన్మభూమిలో జరగాలి. సమయం ఆసన్నమైంది. మర్యాద పురుషోత్తముని జీవితం, ఆదర్శాలు, ఆశయాలు, ఆచరణ అన్నీ ఈ జాతిని ఉన్నత దశలోనికి తీసుకువెళ్ళాలి. ఈ మందిరం ప్రేమ, శాంతి, కరుణలు సమస్త మానవాళికి అందిస్తుంది. భవ్య మందిర నిర్మాణ పనులు ఈసరికే ప్రారంభమైనాయి. దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి వచ్చిన ఇటుకలు శ్రీరామ మందిర నిర్మాణంలో తమ బాధ్యత నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాని అదే సమయంలో రామభక్తులు కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటూ ఇరుపక్షాల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రహితము, జాతిహితము మనకు అత్యంత ముఖ్యము. దాని తరువాతే మరేదైనా. రామమందిర నిర్మాణం ద్వారా మాత్రమే అది సాధ్యం అని భావిస్తారు. ఇరుపక్షాలకి నా సలహా ఏంటంటే, రామ్ మందిరము కోట్లాది హిందువుల యొక్క విశ్వాసాల కేంద్రము. నేనొక ప్రశ్న వేస్తాను, రామ్ మందిరము అయోధ్యలో కాకుంటే కరాచీలో కడతారా? కాని రామజన్మభూమి వ్యతిరేకులు దీనిని అంగీకరించడం లేదు. వారు అక్కడ మసీదునే కోరుకుంటున్నారు. జిన్నా మొండితనం మూలంగా పాకిస్తాన్ పుట్టింది. అయినప్పటికీ భారతదేశం లౌకిక రాజ్యంగా ఉద్భవించింది. కాంగ్రెస్ ప్రవక్త శ్రీ రషీద్ అల్వి కూడా హిందువుల వల్లనే ఇక్కడ లౌకిక రాజ్యం ఉన్నది అని అంగీకరిస్తారు. బాబ్రీ మసీదు కట్టాలనే కోరికను వదులుకోవాలి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? కోర్టు తీర్పులే ఆఖరి అంశమా? దేశం ఈ స్థితికొచ్చి ఆగిపోతుందా? ఆఖరి నిర్ణయం కోర్టులు తెలపగానే అందరూ సమ్మతించి స్వాగతిస్తారా? ఇవన్నీ మనం భవిష్యత్ తరాల మీద భారం వేయాలనుకుంటున్నాం. మనం ఎవరి దృష్టిలోనూ చెడ్డవారిగా ఉండడానికి ఇష్టపడం. అందుకని మనం ఈ అంశాన్ని పక్కన పెట్టివేసి భవిష్యత్తుకు వదిలేద్దామని అనుకుంటుంటాం. కానీ ఇది అన్యాయం. ఒక పరిష్కారం కనుగొనలేకపోవటం అన్యాయం. ఎప్పుడో ఒకప్పుడు భవిష్యత్ తరాలు ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవాల్సిందే. అందుకని ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయాన్ని చక్కగా అమలుపరచాలి. 1993లో భారత ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అందులో ఒకవేళ ఆ వివాద స్థలం రామజన్మభూమి అని నిర్ధారింపబడితే అది హిందువులకు అప్పగింపబడుతుంది అని ఉంది.
లక్నో హైకోర్టు బెంచ్ రామజన్మభూమి అంశంపై తన తీర్పును ప్రకటించడం ఒక ముఖ్య పరిణామం. అనేక మంది వాదులు ప్రతివాదులు ఈ కేసులో ఉన్నప్పటికీ ఈ కేసులో 3 అంశాలను అతి ముఖ్యమైనవిగా కోర్టు పరిగణించింది. ఆ వివాదాస్పద కట్టడం ఒక మసీదా? అది ఎప్పుడు నిర్మింపబడింది? ఎవరు నిర్మించారు? ఆ కట్టడాన్ని ఒక హిందూ దేవాలయ అవశేషాలపై నిర్మించారా? ఆ స్థలం నిజంగానే శ్రీరాముని జన్మస్థలమా? జస్టిస్ ఎస్వి ఖాన్, జస్టిస్ డిబి శర్మ, జస్టిస్ సుధీర్ అగర్వాల్ గార్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఆ కట్టడాన్ని బాబర్ నిర్మించాడని తీర్పునిచ్చింది. కానీ ఇస్లాం మత విశ్వాసాలకు వ్యతిరేకంగా అది నిర్మింపబడ్డది. అందుచే అది మసీదుగా కనిపించదు, మసీదని పరిగణించలేము అని అభిప్రాయపడ్డారు. అక్కడ ఉన్న ఒక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి వివాదాస్పద కట్టడాన్ని నిర్మించారు అని ధృవీకరించారు. భారత పురాతత్వ సంస్థ వారు ఆ స్థలంలోనే విశేష పరిశోధనలు తవ్వకాల అనంతరం అక్కడ ఒక భవ్యమైన హిందూ దేవాలయం ఉండినది అని తేల్చారు. ఆఖరికి అతి ముఖ్యమైన ప్రశ్న, ఆ స్థలం నిజంగా రాముని జన్మభూమియేనా? హైకోర్టు ధర్మాసనంలోని 3 జడ్జిలు అయోధ్యలోని ఆ స్థలం వాస్తవంగా శ్రీరామ జన్మభూమి అని ఏకగ్రీవంగా తీర్పు చెప్పారు. కోర్టు ఆధారాలు, ఆదేశాలకు అనుగుణంగా, జాతి ఆకాంక్షలకు ప్రతిరూపంగా, మానవాళికి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా అక్కడ రాముడి మందిర నిర్మాణం జరగడం ఒక చక్కటి సందేశం, శాంతి సౌభ్రాతృత్వాలకు చిహ్నం. అంతా రామమయం